ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు ధర్మరాజ ప్రభుతులకు ఎన్నో ధర్మ ప్రబోధనలను తెలుపుతూ చాలా నిష్ఠురంగా చెబుతూ ఉన్నారు. శారీరకమైనటువంటి శుద్ధిని మాత్రమే పొందితే సరిపోదు, మానసికంగా కూడా చాలా శుద్ధంగా ఉండాలి. ఈ రెండూ ఉండాలి. ఏదో ఒకటి మాత్రమే ఉంటే సరిపోదు, రెండూ ఉంటే మాత్రమే వారు సత్పురుషులుగా ఉంటారు, పుణ్యలోకాలను పొందుతారయ్యా. కేవలం ఉపవాసాదులు చేసేసాను, నా అన్ని పాపాలు కూడా వెళ్ళి నశించాయంటే కుదరదు. ఆ పాపాలు అనేవి అలాగే ఉంటాయి. కాబట్టి మానసికంగా శుద్ధంగా ఉండాలి. అజ్ఞాతం కర్మ కృత్వా చ క్లేశో నాణ్యత్ ప్రహీయతే నాగ్నిర్దహతి కర్మాణి భావశూన్యస్య దేహినః. కొన్ని కర్మలు ఉంటాయి, అవి శాస్త్ర విహితం కాని కర్మలు. వాటిని ఆచరించి నా పాపాలన్నీ కూడా పోతాయి అని అనుకుంటే అది తప్పు. శాస్త్రబద్ధమైనటువంటి ప్రాయశ్చిత్తాదులు చేసుకుంటే మాత్రమే పాపం అనేది నివృత్తమవుతుంది. కాబట్టి అజ్ఞాతం కర్మ కృత్వాచ క్లేశో నాణ్యత్ ప్రహీయతే. నాకు తెలియని ఏదో ప్రాయశ్చిత్తం చేసేసాను, లేకపోతే నా మనసుకు వచ్చిన ఏదో ప్రాయశ్చిత్తం చేశాను, తద్వారా నా అన్ని పాపాలన్నీ కూడా నశిస్తాయంటే కుదరదు. ఎందుకంటే నాగ్నిర్దహతి కర్మాణి భావశూన్యస్య దేహినః. అసలు భావనయే లేదు మనస్సులో. మనం చేసేటువంటి ప్రాయశ్చిత్త కర్మలన్నీ కూడా శాస్త్ర విహితంగా ఉండాలి. అలాగే మనకు మనస్సు కూడా భావన పూర్వకంగా ఉండాలి. మంచి భావనలు కలిగి ఉండి మనం సత్కర్మలను చేస్తే మాత్రమే మన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఇంకొక విషయాన్ని దాదాపుగా 3 శ్లోకాల్లో చెబుతూ, పుణ్యాదేవ ప్రవ్రజంతి శుద్ధ్యత్యనశనాని చ నమూల ఫలభక్షిత్వాత్ నమౌనానిలాశనాత్ శిరసో ముండనాద్వాపి నస్థాత కుటికాసనాత్ నజటాధారణాద్వాపి నతు స్థండిల శయ్యయా నిత్యం హెనశనాద్వాపి నాగ్ని శుశ్రూషణాదపి నచోదక ప్రవేశేణ నచక్ష్మాశయనాదపి. మనిషి తను చేసుకున్నటువంటి ఏవైతే పుణ్యకర్మలు ఉంటాయో వాటి ద్వారా మాత్రమే సద్గతిని పొందగలడు. ఉపవాసాదులు కూడా ఎంతవరకు కారణమవుతాయంటే కేవలం తన పాప ప్రక్షాళన వరకు మాత్రమే కారణమవుతాయి. జీవుడు అనంతకాలం నుండి అనంత కర్మలు చేశాడు. వాటికి ప్రాయశ్చిత్తంగా ఎన్నెన్నో ఉపవాసాలు చేస్తే కానీ ప్రాయశ్చిత్తం అనేది తీరదు. కానీ పరమాత్మ ఎంత కరుణాపూర్ణుడు అంటే ఒక చిన్న వ్రతాన్ని చెప్తాడు, ఒక చిన్న ఉపాయాన్ని చెప్తాడు, తద్వారా అనేక జన్మ సంచితాలన్నీ కూడా మొత్తం కూడా భస్మీపటలం అవుతాయి. అంత దయాపరుడు పరమాత్మ. ఆ విధంగా పరమాత్మ చెప్పినటువంటి ఏకాదశ్యాది ఉపవాస వ్రతాలు ఇవన్నీ కూడా పరిమితంగా వాటి అనగా పరిమితంగా మాత్రమే మనకు శుద్ధిని పెంపొందేట్టుగా చేస్తాయి. కానీ ఎప్పుడైతే భావశుద్ధితో సహా శారీరకంగా కూడా మనం శుద్ధిని పొందుతామో అవడి మహత్ ఫలితాన్ని ఇస్తాయి. చాలా యాంత్రికంగా కొన్ని పుణ్యకర్మలు చేస్తూ ఉంటాం, వాటిలో ఒక భాగాన్ని మాత్రమే మనం పట్టుకో కూర్చుని ఉంటాం. అవేమిటంటే శారీరకంగా శుద్ధి. ఉదాహరణకి కేవలం కందమూలాదులు మాత్రమే భోజనం చేయడం, పర్ణశాలలో ఉండడం, శిలాశయనం అనగా ఎప్పుడు కూడా శిలపైనే నిద్రించడం, ఉపవాసాది వ్రత పరిపాలన, అగ్ని సేవన, ఎప్పుడు కూడా నీటిలో ఉంటూ తపస్సు చేయడం, అలాగే కటిక నేలపైనే పడుకోవడం, ఇంటిని వదిలి ఎప్పుడు కూడా వనంలో నివాసం చేయడం. ఇవన్నీ చేస్తే చాలు నా పాపాలన్నీ కూడా పోతాయి మనం అనుకుంటాం. కానీ అలా కాదు అని మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. ఇవన్నీ కూడా కేవలం పరిమితంగా మాత్రమే పాపాన్ని పరిహరించగలవు. కానీ వీటితో పాటు భావనాశుద్ధి కలిగి ఉంటే అపరిమితమైనటువంటి పాపాన్ని అవి నశింపజేస్తాయి. జ్ఞానేన కర్మణా వాపి జరా మరణమేవ చ వ్యాధయశ్చ ప్రహీయంతే ప్రాప్యతే చోత్తమం పదం. బ్రహ్మజ్ఞానం వల్ల కానీ లేకపోతే సత్కర్మాచరణ వల్ల కానీ వార్ధక్యం, మృత్యువు, వ్యాధులు అనే వాటిని పురుషుడు అధిగమిస్తాడు.
అంటే పరమపదమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. మనిషికి సంసారంలో బంధకాలుగా ఉండేవి ఇవి మూడే. ఒకటి వార్ధక్యము, మృత్యువు, వ్యాధి. మూడు కూడా. వార్ధక్యాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. కథంచిత్ కొందరు యోగులు ఉంటారు, వారు ఎప్పటికి కూడా యవనంతో ఉండడం అంటే శరీర ఛాయను కోల్పోవడం అని మాత్రమే అర్థం కాదు. వారి శరీరంలో శక్తి లేకపోవడం వలన, వారు వృద్ధులుగా ఉండడం వలన ధర్మాచరణ అనేది కాస్త కష్టతరంగా మారుతూ ఉంటుంది. కానీ ఉదాహరణకి మనం ఇక్కడే చూసుకుంటే మార్కండేయ మహర్షి గారు ఎన్నో కల్పాల వరకు వారు ఆయు ప్రమాణం కలిగినప్పటికీ కూడా కేవలం ఎప్పటికి కూడా 25 సంవత్సరాల యువకుడిగా వారు ఉన్నారట. అంటే 25 సంవత్సరాల యువకుడు ఎంతైతే శ్రద్ధగా నిష్ఠగా ధర్మాన్ని ఆచరించగలడో అంత శక్తిని వారు పొంది ఉన్నారని అర్థం. ఏదో యవ్వనాన్ని పొందాలి తద్వారా భోగం చేయాలని అర్థం కాదు. కానీ అంత నిష్ఠగా ధర్మాచరణ చేయవచ్చు అనేదే ఇక్కడ యవ్వనాన్ని పొందడంలో తాత్పర్యమని అర్థం. ఆ విధంగా వార్ధక్యం ముందు కానీ లేకపోతే మృత్యువు దగ్గర కూడా అనగా మనిషి ఎంత ఉన్నత స్థానాలను పొందినా కూడా ఎన్నెన్నో పరిశోధనలను చేసినా కూడా మృత్యువు దగ్గర మాత్రమే ప్రశ్నార్థకం అయిపోతాడు. మృత్యువు దగ్గర సమాధానం అనేదే లేదు. మృత్యువే గొప్ప ప్రశ్న, దానికి సమాధానం ఎవరి దగ్గర కూడా లేదు. అలాగే వ్యాధులు ఉన్నంతకాలం వరకు కూడా ఎన్నో వ్యాధుల వలన పీడితుడై తను ఎటువంటి సాధనలు చేసుకోలేడు. అందుకోసమే ఈ మూడిటికి సమాధానం ఏమిటో తెలుసా? అనగా వార్ధక్యము, మృత్యువు, వ్యాధులు. వీటికి బ్రహ్మజ్ఞానము మరియు సత్కర్మాచరణ. జ్ఞానేన కర్మణాచాపి. బ్రహ్మజ్ఞానము, సత్కర్మాచరణ ఇవి రెండు ఉంటే చాలు. చాలా సుందరమైనటువంటి మాట ఇది. రెండూ ఉండాలి. కేవలం జ్ఞానం మాత్రమే కలిగి ఉన్నాను అని చెబుతూ జ్ఞానాన్ని పొంది ఎన్నో దుష్కృత్యాలు చేయడం కానీ, ఎన్నో సత్కర్మలు చేశాడు కానీ జ్ఞానం లేకపోవడం వలన కానీ, ఈ రెండిట్లో ఒకటినో ఉపయోగం లేదు. కానీ రెండూ ఉంటే మాత్రమే వాడు ఈ మూడింటిని కూడా దాటగలడు, అంటే మోక్షాన్ని పొందగలడు. బీజాని హ్యగ్నిదగ్ధాని నరోహంతి పునర్యథా జ్ఞానదగ్ధైస్తథా క్లేశైః నాత్మా సంయుజ్యతే పునః. పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విధంగానే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున అని చెప్పిన విషయాన్నే ఇక్కడ మహర్షి గారు చెబుతున్నారు. ఏ విధంగా అయితే నిప్పు సెగ తగిలి కొన్ని గింజలన్నీ కూడా మాడిపోతాయి, అలా చెట్టు నుండి కిందకి పడి ఉంటాయి గింజలన్నీ కూడా, ఏదో ఒక దావాగ్నిలో అవన్నీ కూడా కాలిపోతాయి. ఆ కాలిపోయినటువంటి గింజల వలన ఏ మొలక అనేది రాదు. ఎందుకంటే గింజలన్నీ కూడా కాలిపోయి దానిలో జవసత్వాలే లేవు. ఎలాగో అదేవిధంగా జ్ఞానమనే అగ్నిచే దగ్ధమైనటువంటి ఏవైతే కర్మలుంటాయో అవి మనిషిని బాధించవు. ఉదాహరణకి ఒకడున్నాడు, వాడు తను అపరోక్ష జ్ఞానాన్ని పొందడానికి ముందు కొన్ని చిన్న దుష్కృత్యాలు చేశాడు. వాటి ఫలితాన్ని ఇంకా అనుభవించవలసి ఉన్నది. కానీ అపరోక్ష జ్ఞానాన్ని పొందిన తర్వాత, అనగా పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత అటువంటి క్షుద్రమైనటువంటి చిన్న పాపాలన్నీ కూడా అతని భస్మీపటలమైపోతాయి. అవి ఇతన్ని బాధించవు అని చెబుతారు. ఆత్మన విప్రహీణాని కాష్టకుడ్యోపమాని చ వినశ్యంతి నసందేహః ఫేనానీవ మహార్ణవే. ఓ ధర్మరాజా, ఏ విధంగా అయితే సముద్రంలో నురగ వస్తూ ఉంటుంది, అలా మనం తీరం దగ్గర నిలబడి ఉంటే ఎంతో నురగ వచ్చి పడుతూ ఉంటుంది. అయ్యో నురగయే సముద్రమా అన్నట్టుగా ఉంటుంది. కానీ కొంత దూరం మనం తేరిపార చూస్తే వెనక వైపు నురగ అనేదే ఉండదు. అనగా ఏ విధంగా నురగ అయితే ఇది అశాశ్వతమో, అలాగే జీవుడు తన ఇహలోకంలో ఉన్నప్పుడు కూడా ఏమనుకుంటాడంటే తన శరీరమే గొప్పది అని అనుకుంటూ ఉంటాడు. ఈ శరీరాన్ని రక్షించుకోవడం ఎంతో తాపత్రయపడతాడు. ఎన్నో లేపనాలు పూస్తాడు, ఎన్నో స్నానాలు చేస్తాడు, ఎన్నో తైలాలు పూస్తాడు. దీన్ని రక్షించుకోవడం కోసం ఎన్నెన్నో పనులు చేస్తాడు, ఎంతో ఖర్చు పెడతాడు, ఎంతో సమయాన్ని కూడా వెచ్చిస్తాడు. కానీ సరిగ్గా తెలుసుకో ధర్మరాజా, ఏ విధంగా అయితే కాష్టమైన కుడ్యమైన అనగా గోడ ఇవన్నీ కూడా అలా ఉండిపోతాయో, అదంటే అవంతా కూడా ఏ విధంగా అయితే కొంతకాలం ఉన్నంత వరకు కూడా చెట్టు చిగురిస్తుంది, ఆ చెట్టులో ఎన్నో పుష్పాలు ఫలాలు వస్తాయి. కానీ ఎప్పుడైతే చెట్టు ఎండిపోతుందో ఆ కాష్టం ఎలా అయితే కింద పడిపోతుందో, అదేవిధంగా మన శరీరం కూడా ఆ కాష్టానికి శరీరానికి ఏది కూడా తేడా లేదు. శరీరంలో చైతన్యం ఉన్నంత వరకు కూడా ఆ జీవుడు ఎన్నెన్నో పనులు చేస్తుంటాడు, ఎన్నో గౌరవాలను పొందుతాడు. కానీ ఎప్పుడైతే చైతన్యం అనేది ఉండదో ఆ శరీరానికి ఎటువంటి విలువ లేదు. కానీ ఎవరైతే మోక్షజ్ఞాని ఉంటాడో ఆ మోక్షజ్ఞాని ఈ అన్ని విషయాలను కూడా తెలుసుకుని ఉంటాడు.
తెలుసుకొని ఆ శరీరం పైన ఎటువంటి వ్యామోహం లేకుండా తను శుద్ధంగా ఉంటాడు. ఆత్మానం విందతే యేన సర్వభూత గుహాశయం శ్లోకేన ఇది వార్థేన క్షీణం తస్య ప్రయోజనం. కొందరికి జ్ఞానోదయం కావాలంటే ఎంతెంతో వరకు వింటూనే ఉంటారు. ఎన్నో జన్మలు విన్నా కూడా జ్ఞానోదయం అనేది కాదు కొందరికి. కానీ కొందరికి అదేం ఆశ్చర్యమో తెలియదు, కానీ ఒక శ్లోకమో లేకపోతే శ్లోకార్థమో అదంతా కూడా విన్న వెంటనే జ్ఞానోదయమై సర్వసంగ పరిత్యాగులుగా ఉంటారు. మనం శాస్త్రంలో కూడా మన పరంపరలో కూడా ఎందరో చూసి ఉంటాం. ఉదాహరణకి ఆ విధంగా ఎవరికైతే కేవలం శ్లోకం ద్వారా కానీ శ్లోకార్థం వల్ల కానీ జ్ఞానోదయం అవుతుందో, పరమాత్మ జ్ఞానం అవుతుందో, వారు సంపూర్ణమైనటువంటి వాంగ్మయాన్ని అధ్యయనం చేసినట్టే. వేదాలు అనంతాలు, అంత మేము చదవలేము అని ఎవరైతే తెలుసుకుంటారో వారు అన్నీ కూడా చదివినట్టే. పరమాత్మని పూర్తిగా తెలుసుకోగలమా? పరమాత్మ అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడు కదా అని మనం తెలుసుకుంటే చాలు, అనంత గుణాలను కూడా మనం తెలిసినట్టే. ఆ విధంగా ద్వ్యక్షరాదభిసంధాయ కేచిచ్చోక పదాంకితైః శతైరన్యై సహస్రైశ్చ ప్రత్యయో మోక్షలక్షణం. మోక్షాన్ని పొందాలంటే తత్వజ్ఞానాన్ని పొంది ఉండాలి. ఈ తత్వజ్ఞానాన్ని పొందాలంటే కొందరు ఏళ్ల తరబడి వనంలో నివసిస్తూ ఎంతో కష్టాలతో వారు ఎన్నో శాస్త్రాలు చదువుతారు. వారేమో ప్రామాణికంగా మోక్షం కావాలని వెళ్ళి ఉంటారు. కానీ పరమాత్మ యొక్క ఇచ్ఛ ఒకటి, రెండవది ఆ జీవుని యొక్క యోగ్యత. ఈ రెండిటి ద్వారా ఎంతవరకైతే అతనికి జ్ఞానోదయం కాకూడదో ఆ జ్ఞానోదయం కాకుండా అనేక అవరోధాలు ఉంటాయి. కానీ విచిత్రంగా ఏమిటంటే వీడు ఒకడైతే ఎన్నో సంవత్సరాల వరకు కూడా తను ఎన్నో శాస్త్రాలు చదివాడు, అతనికి జ్ఞానోదయం కలగలేదు. ఇంకొందరు ఉంటారు, కేవలం వారికి ఒక అక్షరమో రెండు అక్షరాల్లో వింటే చాలు జ్ఞానోదయం అయిపోతుంది. ఉదాహరణకి అజామిడుడు ఉన్నాడు. తను అనగా తనకు ఎప్పుడైతే యమదూతలు కనబడ్డారో వెంటనే నారాయణ అని పిలిచాడు. నారాయణ అని పిలవడం కూడా తన పౌత్రుని యొక్క అనగా తన కుమారుని పేరు పిలిచాడు. కానీ పిలవడంలోనే నారాయణ అంటే పరమాత్మ గుణపూర్ణుడు, నారాయణ శబ్దానికి నిర్దోషుడు అనే అర్థం ఉంది అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే అతను అన్ని శాస్త్రాలను కూడా చదివినట్టే. అంటే అన్ని శాస్త్రాలను చదవాలంటే ఎన్నో పుస్తకాలను ఔపోసన పట్టడం అనే అర్థం కాదు, కానీ వాటి అర్థాన్ని మనం స్మరిస్తే చాలు, అన్ని శాస్త్రాలు కూడా చదివినట్టే. కాబట్టి కొందరికి మోక్షాన్ని పొందాలంటే ఎన్నెన్నో గ్రంథాల అవసరం, కొందరికి కొన్ని నామాలు మాత్రమే చాలు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత వారు మోక్షాన్ని పొందుతారు. నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః ఊచు జ్ఞాన విదో వృద్ధాః ప్రత్యయో మోక్షలక్షణం. సంశయాత్మ ఉంటాడు, వాడు ప్రతి చోట కూడా సంశయాన్ని పొందుతూ ఉంటాడు. వాడు చెబుతూ ఉంటాడు, ఇహలోకం లేదు పరలోకం లేదు, అంతా కూడా ఒకటే అని వాడు అంటూ ఉంటాడు. అటువంటి వారికి ఇహలోకంలోనూ సుఖం లేదు, పరలోకంలోనూ సుఖం లేదు. అంటే వాడేమనుకుంటాడంటే ఇహలోకమంతా కూడా వ్యర్థము అని అనుకుంటాడు. కాబట్టి వాడు ఇక్కడైతే ఎటువంటి సుఖాలను అనుభవించలేడు, ఇక్కడ ఎటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయలేదు, కాబట్టి పైలోకంలో కూడా వారికి సుఖం లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి ఇహలోకం ఇది వ్యర్థము, పరలోకం అనేది లేదు అని అనుకోవడం కన్నా ఇహలోకంలో మనం చేసినటువంటి సాధనాలు అనగా పుణ్యపాపాలన్నీ కూడా మనతో వస్తాయి. కాబట్టి ఇహలోకంలో ఉన్నప్పుడు మనం పుణ్యాలను మాత్రమే చేయాలని ఎవరైతే అనుకుంటాడో అటువంటి జ్ఞాని, ఆ జ్ఞానికి మోక్షానికి కారణమైనటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యను ఇక్కడే అభ్యసించాలయ్యా. విదితార్థస్తు వేదానాం పరివేద ప్రయోజనం ఉద్విజే సతు వేదేభ్యః దావాగ్నేరివ మానవః. మానవుడు సాకల్యంగా అనగా సంపూర్ణంగా వేదాలను చదవలేడు, కానీ తన యోగ్యతానుసారంగా ఒక శాఖనో రెండు శాఖలను మూడు శాఖలను తను చదువుకోగలడు. అంతవరకు కూడా తను చదువుకుంటే చాలు. దావాగ్నేరివ మానవః, వేదేభ్యో దావాగ్నేరివ మానవః. ఏ విధంగా అయితే దావాగ్ని వస్తే అన్ని పుట్టు చెట్టు చేమ అన్నీ కూడా ఏ విధంగా అయితే దహించిపోతాయో ఆ విధంగా వేదాలను నిష్ఠతో శుద్ధమైనటువంటి మనస్సుతో చదివితే మన అన్ని పాపాలు కూడా నశించిపోతాయి. ఇక వేదాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ తను దాన్ని ఇంకా నిష్ఠగా చదివితే ఇంకా దాని పుణ్యఫలాన్ని మనం ఏమని వివరించగలం? అనంతమైనటువంటి పుణ్యాన్ని అది మనకిస్తుంది. అలాగే అధ్యయనం చేసేవారు ఎలా అధ్యయనం చేయాలో తెలుసా? శుష్కం తర్కం పరిత్యజ్య ఆశ్రయస్వ శృతిం స్మృతిం ఏకాక్షరాభి సంబద్ధం
తత్వం హేతుభిరిచ్చసి బుద్ధిర్న తస్య సిద్ధ్యేత సాధనస్య విపర్యయాత్. ఏకాక్షరాన్ని శ్రద్ధగా వినమని మార్కండే మహర్షి గారు చెబుతున్నారు. ఏకాక్షరము అంటే ఓంకారము, ప్రణవ మంత్రము. ఆ ప్రణవ మంత్రంలో అన్ని వేదాలు కూడా ఉన్నాయి. అనగా ప్రణవాన్ని శ్రద్ధగా పలికితే చాలు అన్ని వేదాలను కూడా పలికినట్టే. అటువంటి ఓంకారంతో సంబంధం ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని, వాటిని యుక్తిపూర్వకంగా నిస్సందేహంగా చక్కగా తెలుసుకోవాలి. అనగా ఓంకారం ఏం చెబుతోంది? ఓంకారము పరమాత్మ యొక్క గుణపూర్ణత్వాన్ని చెబుతుంది. అది కూడా యుక్తిపూర్వకంగా, అనగా బ్రహ్మసూత్రాదులు. అసలు ఓంకారం కానీ వేదాదులకు కానీ ప్రామాణ్యం చెప్పడంలో మొట్టమొదటిగా ఉండేవే బ్రహ్మసూత్రాదులు. ఆ బ్రహ్మసూత్రాదులను చక్కగా అధ్యయనం చేస్తూ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకుంటే వారు మోక్షాన్ని పొందగలరు. అందుకోసం ఏం చేయాలో తెలుసా ధర్మరాజా? శుష్కం తర్కం పరిత్యజ్య. ఈ శుష్కమైనటువంటి తర్కం, అవచ్ఛేదక న్యాయం, అవచ్ఛేద్య న్యాయం ఇత్యాదులు చెబుతూ ఉంటారు. అనగా వేదాంతానికి ఎంతవరకైతే కావాలో అంతవరకు తర్కం చదవడంలో ఎటువంటి దోషం లేదు. కానీ కేవలం తర్కశాస్త్రం మాత్రమే చదువుకుంటూ వేదాంతాన్ని పరిత్యజన చేయడం, వేదాంతాన్ని మనం వదిలివేయడం అనేది మహా అపరాధం. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దాన్ని శుష్కతర్కం అంటారు. ఆ శుష్కతర్కాన్ని ఎవరు కూడా ఎక్కువగా ఆశ్రయించకూడదు. ఆశ్రయస్వ శృతిం స్మృతిం. అపౌరుషమైనటువంటి శృతులను, పరమాత్మ యొక్క ఆజ్ఞాపూర్వకంగా ఉండేటువంటి స్మృతులను, శృతి స్మృతి హరేరాజ్ఞి అని శాస్త్రంలో చెబుతారు. అటువంటి పరమాత్మ యొక్క ఆజ్ఞాస్వరూపాలైనటువంటి శృతిని, స్మృతిని ఆశ్రయస్వ, వాటిని అధ్యయనం చెయ్యి. తత్వం హేతుభిరిచ్చసి బుద్ధిర్న తస్య సిద్ధ్యేత సాధనస్య విపర్యాత్. ఎవరైతే ఈ విధంగా శృతి స్మృతి పూర్వకంగా తను పరమాత్మ యొక్క తత్వాన్ని ఆశ్రయిస్తాడో వాడు మాత్రమే మోక్షాన్ని పొందగలడు. వేద పూర్వం వేదితవ్యం ప్రయత్నాత్ తద్వై వేదస్తస్య వేదశరీరం వేదస్తత్వం తత్సమాసోపలబ్ధౌ క్లీభస్త్వాత్మా తత్తస్య వేద్యస్య వేద్యం. దాదాపుగా అన్ని చోట్ల కూడా వేద వేద అనే శబ్దాన్ని చెబుతూ మహర్షి గారు ఈ శ్లోకాన్ని చాలా సుందరంగా నిర్మించారు. వారు చెబుతున్నారు, అందుకోసమే ఓ ధర్మరాజా, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే వేదాల యొక్క సహాయం అనేది అత్యంత ఆవశ్యకం. అందుకోసమే ప్రయత్నపూర్వకంగా వేదాలను అధ్యయనం చేసి పరమాత్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అసలు వేదాలంటే ఏమిటో తెలుసా? పరమాత్మ యొక్క స్వరూపము. పరమాత్మ వేద స్వరూపంగా ఉన్నాడు. ఎందుకంటే పరమాత్మ అక్షరుడు, నాశం కాని స్వరూపం కలిగిన వాడు. వేదాలే అతని శరీరం. సహజంగా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఎవరైతే తెలుసుకోవాలని అనుకుంటారో వారందరూ కూడా వేదాలనే ఆశ్రయించాలి. వేదాల సహాయం లేకుండా ఎవరు కూడా పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోలేరు. అదంతా కూడా అసంభవము. అందుకోసం ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే వేదాలను ఆశ్రయించవలసిందే. అదే క్లీబస్త్వాత్మ తత్ సహ వేద్యస్య వేద్యం. అత్యంత అపురూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మ, ఎంతో కష్టంతో తెలుసుకునేబడే ఆ పరమాత్మ యొక్క స్వరూపం కేవలం వేదాల ద్వారా మాత్రమే తెలుసుకోగలం. వేదోక్తమాయుర్దేవానాం ఆశిషశ్చైవ కర్మణాం ఫలత్యనుయుగం లోకే ప్రభావశ్చ శరీరిణాం. వేదాల్లో అనేక విషయాలను చెప్పారు. ఉదాహరణకి ఈ కాలంలో కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. అథర్వవేదంలో ఇటువంటి విషయాలు చెప్పారు, సామవేదంలో ఇటువంటి విషయాలు చెప్పారని. అలాగే వేదాల్లో దేవతల యొక్క ఆయుష్ ప్రమాణాన్ని కూడా చెప్పారు. శుభాశుభ కర్మలు, వాటి యొక్క ఫలితాలు, వాటిని కూడా చెప్పారు. వాటి ప్రకారమే ఈ సంసారంలో, అనగా ప్రపంచంలో ప్రతి యుగంలో కూడా మనుషులందరూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అనగా మనిషి యొక్క జీవన విధానము, దేవతల యొక్క జీవన విధానం, ఇదంతా కూడా వేదంలో చెప్పబడినది. అనగా ఎవరైతే సత్పురుషుడు ఉంటాడో వాడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే విషయాలను వేదాలు చక్కగా చెప్పాయి. కాబట్టి వేదాలను అందుకోసమైన అధ్యయనం చేయమని మహర్షి గారు చెబుతున్నారు. ఇంద్రియాణం ప్రసాదేన తదేతత్ పరివర్జయేత్ తస్మాదనశనం దివ్యం నిరుద్ధేంద్రియగోచరం. ఇంతవరకు కూడా కాస్త ఉపవాసాన్ని దూషణం చేసినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఉపవాసం యొక్క వైశిష్ట్యాన్ని కూడా మహర్షి గారు చెబుతున్నారు. ఓ ధర్మరాజా, మనిషి తన ఇంద్రియాలన్నిటిని కూడా శుద్ధం చేసుకోవాలి. విషయ భోగాలను పరిత్యజించాలి. ఇంద్రియాలు ఎప్పుడు శుద్ధమవుతాయి అంటే విషయాలపైన భోగ లాలస ఎప్పుడైతే మనిషికి ఉండదో అప్పుడే ఇంద్రియాలన్నీ కూడా శుద్ధమవుతాయి. ఆ విధంగా ఇంద్రియాలను నిగ్రహించి నిర్మలంగా ఉండడాన్ని అనశనము అని అంటారు. అటువంటి అనశన వ్రతాన్ని ఎవరైతే చేస్తారో
వారు ఉత్తమమైనటువంటి గతులను పొందగలరు. అనశన వ్రతం అంటే ఉపవాస వ్రతం. ఉపవాసాన్ని మనం ఎప్పుడు చేయాలో తెలుసా? కేవలం ఏకాదశ్యాదుల్లో మన శరీరాన్ని శోషణ చేసుకుంటున్నామే కానీ ఇంద్రియాదులు ఎప్పుడు కూడా ఆహారం వైపు పరిగెత్తు ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. మనసును నిగ్రహించాలి, అలాగే ఉపవాసం కూడా ఉండాలి. అంటే దీనికి అర్థం ఏకాదశి నాడు భోజనం చేయాలని అర్థం కాదు, కానీ మనం ఉపవాసం ఉంటూ మన ఇంద్రియాలను కూడా పరమాత్మ వైపు మాత్రమే మళ్లించాలి, ఈ ఆహార పదార్థాల వైపు మళ్లించకూడదు అనే విషయాన్ని చెబుతున్నారు. అటువంటి అనశన వ్రతం, ఈ అనశన వ్రతం అనేది చాలా దివ్యమైనటువంటి వ్రతం. తస్మాత్ అనశనం దివ్యం అని చెబుతున్నారు మహర్షి గారు. అనశన వ్రతం అనగా ఉపవాసాది వ్రతాలలో చాలా దివ్యమైనటువంటి వ్రతాలు. నిరుద్ధేంద్రియ గోచరం, కానీ ఇంద్రియాలను నిగ్రహించి ఈ వ్రతాలను చేయవలసినదే. అంటే నేను ఇంద్రియాన్ని నిగ్రహం చేయలేను కాబట్టి నేను ఏకాదశ్యాదిలో కూడా తింటానంటే కుదరదు. ఇంద్రియాలను నిగ్రహం చేయాలి, ఉపవాసం కూడా ఉండాలి, రెండు చేయవలసినదే. తపసా స్వర్గగమనం భోగో దానేన జాయతే జ్ఞానేన మోక్షో విజ్ఞేయ తీర్థస్నానాదగక్షయ. ఎవరైతే తపస్సు చేస్తారో వారు స్వర్గాన్ని పొందుతారు. స్వర్గానికి వెళ్ళే గొప్ప సౌభాగ్యం వారికి కలుగుతుంది. మనం ఈ జన్మలో దానాదులు చేస్తే పైలోకాల్లోనైనా లేకపోతే మరుజన్మలోనైనా అనేక భోగాలను పొందవచ్చు. జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. తీర్థస్నానాదుల వలన మన పాపం అనేది నశిస్తుంది. మనుషులందరూ కూడా ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి అని ఇంతకాలం వరకు కూడా దీర్ఘంగా చెప్పిన తర్వాత మార్కండేయ మహర్షి గారిని వైశంపాయన ఉవాచ ఏవ ముక్తస్థు రాజేంద్ర ప్రత్యువాచ మహాయశాః భగవన్ శ్రోతుమిచ్ఛామి ప్రధాన విధిముత్తమం. ఇంత చెప్పి కాస్త విశ్రాంతి తీసుకున్నారు మార్కండేయ మహర్షి గారు. అప్పుడు ధర్మరాజు మరొకసారి లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. స్వామి, ఏదైతే సర్వప్రథమ అయినటువంటి విధి ఉన్నదో, ప్రధాన విధి ఏదైతే ఉన్నదో దాన్ని ఉపదేశించండి, నాపై దయచేయండి అని ప్రార్థించాడు. అందుకు మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయువాచ యత్వం ఇచ్చసి రాజేంద్ర దాన ధర్మం యుధిష్ఠిర ఇష్టం చేదం సదా మహ్యం రాజన్ గౌరవతస్తథా. ఓ మహారాజా, ప్రధాన విధి అంటే అర్థం ఏమిటంటే దాన ధర్మాలు. దాన ధర్మాలు ఇంతవరకు కూడా చెప్పారు, కానీ దానం వెనక ఉన్నటువంటి సూక్ష్మత ఏమిటి అనే విషయాలని నీవేదైతే అడిగావో నాకు చాలా ప్రీతికరమైనటువంటి విషయం. ఆ విషయాన్ని నీకు చెబుతాను, విను. శృణు దాన రహస్యాని శృతిస్మృత్యుదితాని చ ఛాయాయాం కరిణ శ్రాద్ధం తత్కర్ణ పరివీజితే దశకల్పాయుతానీహ నక్షీయేత యుధిష్ఠిర. పితృదేవతలకి పిండదానం చేయాలి అని చెబుతారు. అనగా మనం పిండ విధిపూర్వకంగా పిండాలను చేసి పితృదేవతలకు సమర్పణ చేస్తూ మనం శ్రాద్ధాదులు చేయాలి అని చెబుతారు. అందులోనూ కూడా ఒక గొప్పదైనటువంటి శ్రాద్ధ విధానాన్ని మహర్షి గారు చెబుతున్నారు. ఓ యుధిష్ఠిర, శృతి అంటే వేదం, స్మృతి అంటే అదంతా కూడా పౌరుషేయ గ్రంథాలు, ధర్మశాస్త్రాదులు. వీటిలో వర్ణించినటువంటి అనేక రహస్యాలు చెబుతున్నాను, విను. ఏ రోజైతే గురువారం అమావాస్య వస్తుందో ఆ రోజున రావి చెట్టు నీడన మనం శ్రాద్ధం చెయ్యాలి అని చెబుతారు. ఛాయాయాం కరిణః. ఛాయాయం, ఛాయ అంటే అమావాస్య అని అర్థం, గజము అంటే గురువారం. ఈ రెండు కలిసిన రోజున మనం శ్రాద్ధం చేయాలంట. దీన్నే అశ్వత్థ ఛాయ లేకపోతే గజఛాయ అని కూడా పిలుస్తారు. అనగా అశ్వత్థ వృక్షం యొక్క ఛాయలో గురువారం అమావాస్య నాడు చేసే శ్రాద్ధం, దీని గజఛాయ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే ఆ అశ్వత్థ వృక్షాల యొక్క ఆకులన్నీ కూడా నేలపైన రాలి గాలికి అలా వీస్తూ అవన్నీ కూడా కొంత శబ్దాన్ని ఇస్తాయి. ఆ శబ్దం ఎలా ఉంటుందంటే ఏనుగు యొక్క చెవుల వలన ఎటువంటి శబ్దం అయితే వస్తుందో అలా ఆ శబ్దం వస్తుందంట. అనగా అంతంత పెద్ద పెద్ద ఆకులు, వాటి ద్వారా వచ్చే శబ్దాలు. ఆ సందర్భంలో మనం జలాకీర్ణే, జలాకీర్ణమైనటువంటి ప్రదేశం, గురువారం నాడు అమావాస్య, అశ్వత్థ వృక్షము, అలాగే చుట్టుముట్టు అంతా కూడా నీరు ఉన్నది. అటువంటి ప్రాంతంలో మనం ఏదైనా శ్రాద్ధాదులు చేస్తే అది దశకల్పాయుతానీహ, 1,00,000 కల్పాల వరకు కూడా దాని పుణ్య ప్రభావం అనేది మన పితృదేవతల పైన ఉంటుంది. అనగా అంతవరకు 1,00,000 కల్పాలంటే ఎంతకాలం అండి? ఎంతో దీర్ఘమైనటువంటి కాలం. అంతకాలం వరకు కూడా పితృదేవతలు తృప్తిగా ఉంటారు, వారు ఆనందపడుతూ ఉంటారు. దీనికన్నా కావలసిన ఇంకా గొప్పదైన వ్రతం ఏదైనా ఉన్నదా? జీవనాయ సమాక్లిన్నం వసుదత్వా మహీయతే
వైశ్యం తు వాసయేద్యస్తు సర్వయజ్ఞై సయిష్టవాన్. తన జీవన విధానం కోసం ఏర్పాటు చేసిన అన్నదానం, ఈ అన్నదానాన్ని ఎవరైతే చేస్తారో వారు స్వర్గాన్ని పొందుతారు. మనం ఒకసారి అన్నదానం చేస్తే చాలు, మనం స్వర్గాన్ని పొందవచ్చు. అలాగే ఆశ్రయం వెతుకుతూ, అనగా ఒక నీడను వెతుకు, లేకపోతే తనకు అన్నం వెతుకుతూ ఒక బాటసారి అలా తను ఎంతో సంచరిస్తూ ఉన్నాడు. అటువంటి వారికి మనం ఆశ్రయం కల్పించినా కూడా ఎంతో గొప్ప పుణ్యాన్ని పొందవచ్చు. ఎందుకంటే వేషో ధర్మగృహం తదధికరణం వైశ్యం అని అంటారు. ధర్మబద్ధంగా తిరిగేటువంటి బాటసారికి ఎక్కడైనా మనం ఆశ్రయాన్ని కల్పిస్తే దాన్ని వైశ్యము అని అంటారు. అటువంటి వారికి మనం ఆశ్రయాన్ని కల్పిస్తే, అనగా ఆశ్రయాన్ని మనమైనా కల్పించాలి, లేకపోతే ఫలానా చోట మీకు ఆశ్రయం ఉంటుంది అని చూపించినా కూడా అది సర్వయజ్ఞై సయిష్టవాన్, వారు అన్ని యజ్ఞాలు కూడా చేసినట్టే అని మహర్షి గారు చెప్పారు. ఈ విధంగా ఇంకా కొన్ని ధర్మ విషయాలను చెప్పబోతున్నారు. వాటిని తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణారవిందములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh